నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్, ఇరు పార్టీలపై ఫైర్. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన ప్రసంగించారు. సంగతి కూడా మీ అందరికీ తెలిసింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాలలో కానీ అర్బన్ సెంటర్స్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు సరైనటువంటి ఉద్యోగస్తుల సంఖ్య లేకపోవటం వల్ల ఆ పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన పిల్లలు చదువుకుంటున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో పడుతున్నటువంటి ఇబ్బందిని కూడా గమనంలోకి తీసుకొని విద్యా వ్యవస్థ మీద బాగా దృష్టి సారించాలనేటువంటి ఆలోచనతో అటు పేద విద్యార్థులు చదువుకున్నటువంటి పాఠశాలకు సంబంధించిన టీచింగ్ స్టాఫ్ని పెంచడం ఒకవైపు, అలాగే రాష్ట్రంలో ఒక దశాబ్ద కాలం పైబడి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకు అవకాశం కల్పించాలనేటువంటి ఉద్దేశం ఇంకొక వైపు. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని వెంటనే ఇప్పటికే ఆలస్యమైంది. 10 ఏళ్లు పాలనలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం డిఎస్సిని నిర్వహించలేదు, గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేదు, గాలికి వదిలేసినటువంటి తెచ్చుకున్న రాష్ట్రంలో వాళ్ళ కోసం తెచ్చుకుంటే వాళ్ళందరూ గాలికి వదిలేస్తే మనం అలా చేయకూడదనేటువంటి ఆలోచనతోనే వెంటనే మేము చెప్పినట్టుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన క్యాలెండర్ను డిక్లేర్ చేసే ప్రక్రియని మొదలుపెట్టిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. అలాగే వివిధ ఇతర రిక్రూట్మెంట్స్ సంబంధించినటువంటి వ్యవస్థల ద్వారా కూడా సాధ్యమైనంత వరకు ఆ రిక్రూట్మెంట్లన్నీ పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతోనే ముందుకు పోతా ఉన్నాం. మీ అందరికీ తెలియదు కాదు, 10 ఏళ్లు డిఎస్సిని నిర్వహించకుండా ఆ 10 ఏళ్లు నిరుద్యోగ యువతీ యువకులు డిఎస్సి కావాలి 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 అని పదే పదే కోరినప్పటికి కూడా పెడచేవని పెట్టి కేవలం జస్ట్ ఎన్నికల కంటే ముందు 6/9/2023 నాడు ఉపాధ్యాయుల కోసం ఒక ప్రకటన చేయటం జరిగింది. అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి 29/2023, 28/10/2023 వరకు 1,77,527 అభ్యర్థులు దరఖాస్తులు ప్రకటనిస్తే చేసుకోవటం జరిగింది. కానీ ఎన్నికలు సమీపించాయి, అది ముందే తెలిసినటువంటి మాటే. సాధారణ ఎన్నికలు ఎప్పుడు వస్తాయో కూడా తెలిసినటువంటి విషయాన్ని దృష్టిలో అందరికీ తెలుసు. అయినప్పటికి కూడా 10 ఏళ్లు నియమించకుండా ఆ టైంలో ప్రకటన చేసి కావాలని తాత్సారం చేసి వదిలేస్తే కూడా మనం అలాగే వదిలేయకూడదని చెప్పి మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే దీని మీద బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ప్రియాంక గాంధీ ఢిల్లీలో పెట్టుకుందా, రాహుల్ గాంధీ దేశాన్నంతా తిరుగుతుండగా దేశదిమ్మరిగా ఆయన దగ్గర జేబుల పైజాములా మడిచిపెట్టుకున్నాడా, మరి రేవంత్ రెడ్డికి అది దొరుకుతలేదా? మరి ఈ వాగ్దానాలన్నీ ఒట్టి నీటి మీద రాతలేనా? అసలు వీళ్ళకు చెయ్యాలన్నటువంటి ఆకాంక్ష ఉందా? ప్రజలకు యువకులను ఆదుకోవాలన్నటువంటి ఆలోచన వీళ్ళకు ఉన్నదా లేదా అనేది
ఇవాళ అస్పష్టమైనటువంటి విధానాలతోటి మనకు ప్రభుత్వం కాలం వెల్లదీస్తూ ఉంది. ముఖ్యంగా నెల రోజుల నుంచి ఎక్కడ చూసినా సరే యూనివర్సిటీలలో నిరుద్యోగ నాయకులని, యువకులని, విద్యార్థి నాయకులని అరెస్టులు చేయడం. ఈయన వచ్చింది ప్రజాపాలన తీసుకొస్తా అన్నాడు, ఇనుప కంచెలు లేని పరిపాలన కొనసాగిస్తానన్నాడు. ఇవాళ ఎక్కడికి పోయినా ఇనుప కంచెలు దర్శనం ఇస్తూ ఉన్నాయి. ప్రజాపాలన అటకెక్కింది. ఒక 2 గంటలు ఫోటో ఆఫ్ అంటే మీడియా కోసం ఫోటో ఆఫ్ ఇచ్చి ప్రజాపాలన తీసుకొస్తానని చెప్పిండు తప్ప ఇప్పటి వరకు ఏది కూడా చేయలేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. తర్వాత కనీసం సోయి ఉండాల మనిషికి. ప్రతి సంవత్సరం 3 నుంచి 5% ఉద్యోగులు రిటైర్ అవుతుంటారు. కనీసం 3% అయితే ఖచ్చితంగా రిటైర్ అవుతుంటారు. ఆ రిటైర్ అయ్యేటువంటి పోస్టులన్నింటినీ ఏ రకంగా భర్తీ చేస్తారు అనేటువంటి స్పష్టంగా తెలియనటువంటి పరిస్థితి. తెలంగాణ ఏర్పడిన తర్వాత చాలా డిపార్ట్మెంట్లు ఇప్పటివరకు అన్ని డిపార్ట్మెంట్లలో పై స్థాయి పోస్టుల నుంచి కింది స్థాయి పోస్టుల వరకు అటు పోయిన తర్వాత ఇక్కడ వేయాల్సినటువంటి పోస్టులు ఏవి కూడా భర్తీ చేయకుండా ఇవాళ అదే రకంగా టీఆర్ఎస్ పార్టీ పెట్టింది, కేసీఆర్ పెట్టిండు. ఇప్పుడు దాన్నే రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నాడు తప్ప ఏం తేడా మనకు కనిపిస్తలేదు. 1970 సంవత్సరంలో ఏ పోస్టులు అయితే శాంక్షన్ అయినాయో వాటిని తప్ప కొత్త పోస్టులను ఒక్కటి కూడా పెంచలేదు, ఉన్నటువంటి పోస్టులను కూడా నింపే ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి తెలంగాణ రావడం వల్ల నిరుద్యోగులకు ఏమొరిగిందని చెప్పేసి కేసీఆర్ని తిట్టిండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని అదే రకంగా మనం అనాల్సినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. తర్వాత ఆలోచన చేస్తే ఇవాళ నుంచి ఇవాళటి వరకు ఆలోచన చేసుకుంటే నిరుద్యోగ సమస్య గురించి, లేకపోతే ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టుల గురించి, మెగా డిఎస్సి గురించి నువ్వు ప్రజాపాలన కొనసాగిస్తున్నావు కదా, నిరుద్యోగ యువజన సంఘాలతోటి విద్యార్థి సంఘాలతోటి ఎందుకు మాట్లాడతలేవు? మాట్లాడవచ్చు కదా, వాళ్ళ బాధలేంది, వాళ్ళ సాధక బాధకలేంది అన్నటువంటి విషయంలో చర్చించడానికి నీకు దమ్ము లేదా? ఎందుకు భయపడుతున్నావు అని చెప్పేసి బీజేపీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కనీసం ఒక అఖిలపక్ష మీటింగ్ అన్న పెట్టలేని సోయలేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అఖిలపక్ష మీటింగ్ పెట్టి ఎందుకు ఈ రకంగా జరుగుతూ ఉంది, ఏం చేద్దామని ఆలోచన చేయొచ్చు కదా, అది కూడా నువ్వు చేయలేనటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. తర్వాత కేసీఆర్ ఏదైతే పెద్ద తప్పు చేసిండో ఈయనకు 2 అంతలా తప్పు చేస్తూ ఉన్నాడు. కేసీఆర్ ఎక్కడ పోతే అక్కడ అరెస్టులు చేపించేసి ప్రతిపక్ష నాయకులని అరెస్టు చేసేసి హౌస్ అరెస్టులు చేసేటువంటి పరిస్థితి ఉంటుండే. ఇవాళ రేవంత్ రెడ్డి ఏ ఊరికి పోయినా కానీ ముందస్తు అరెస్టులు తప్పనిసరి అయినాయి. దానికి ఉదాహరణకు నిన్న కల్లుగీత కార్మికుల కోసం అబ్దుల్లాపూర్ మెట్ రంగారెడ్డి జిల్లాకు పోతే భువనగిరి జిల్లా ప్రతిపక్ష నాయకులందరినీ అరెస్టు చేయించారు. దానికి అరెస్టుకు అర్థమే ఉంది. హౌస్ అరెస్టుల యొక్క ఎందుకు హౌస్ అరెస్టులు చేపిస్తా ఉన్నావు? నీకు అంత ఎందుకు ఇంత 7 నెలల పరిపాలనే ఇంత ఇన్సెక్యూరిటీగా ఎందుకు ఫీల్ అవుతా ఉన్నావు? పరిపాలన చేతగా కానా, లేకపోతే నీకు నీ పాలన సరిగ్గా లేదని చెప్పేసి ప్రజలు అసహించుకుంటున్నారా? దీన్ని ఒకసారి అర్థం చేసుకోవాలి, నువ్వు ఎందుకు చేస్తున్నావు అనేటువంటి విషయంలో. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం తయారు చేయించింది మేము ఇస్తున్నామనే మాట కూడా అనలేదు. సరే, అది మీకే వదిలిపెడతా ఉన్నాం. లూనాలకు కూడా లూనాలు ఇవ్వాలని చెప్పి ప్రపోజల్ కూడా ఉంది. దానికి సంబంధించినటువంటి బీసీ కార్పొరేషన్ నుంచి నిధులు కేటాయించడానికి కూడా బడ్జెట్ కూడా ఉంది. ఆ వెహికల్ నమూనా కూడా తయారు చేయించినాం. మరి మీరు మోపెడ్స్ ఇస్తామన్నారు ప్రతి కార్మికునికి, మరి ఎప్పటి లోపల ఇస్తారు అది కూడా మీరు ప్రకటించాల్సిన అవసరం ఉంది. సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా జనగాం జిల్లాకు ప్రకటిస్తామని అన్నారు. మరి ఇంతవరకు నిన్న మాట్లాడతారనుకున్నాం. గౌడ్లకు సంబంధించిన కార్యక్రమం కనుక మరి ఆ ప్రకటన వస్తుంది అనుకున్నాం. మరి ఆ ప్రకటన ఇంతవరకు ఇవ్వలేదు. సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద నిలబడడానికి గవర్నమెంట్ జీవో కూడా విడుదల చేసినాం. 3 కోట్ల నిధులు కూడా జీవో ఇష్యూ చేసినాం ట్యాంక్ బండ్ దగ్గర.
ఆ ప్లేస్ కూడా మన అడ్జసెంట్ ఆఫ్ లేక్ సాగర్ పార్క్ లేక్ పక్కల దాని అడ్జసెంట్లో పక్కనే ఉన్నటువంటి ప్లేస్తో పాటుగా 3 కోట్ల విధులు కూడా విడుదల చేయడం జరిగింది. మరి వచ్చే నెల సర్వే పాపన్న జయంతి ఉంది కనుక ఆ జయంతిని కూడా 70 ఏళ్ళు పోరాటం చేస్తే కూడా ఇవ్వలేదు. జయంతి ఉత్సవాలను వర్ధంతి ఉత్సవాలు అధికారికంగా చేయాలని చెప్పని 2049-29-10-22 ప్రకారం జీవో ఇష్యూ చేయడం జరిగింది. మరి అధికారికంగా ఘనంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. పోయినసారి చేయలేదు. ఈ జీవో పర్మనెంట్గా ప్రతి సంవత్సరం చేయాలని మేము ఇచ్చిన జీవో. మరి ఆగస్టులో జరిగే జయంతి ఉత్సవాల సందర్భంగా ట్యాంక్ బండ్ పైన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలా జీవో ఇష్యూ చేసినాం. నిధులు విడుదల చేసినాం. జిల్లా పేరు కూడా పెట్టాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సర్వే పాపన గుట్టలను కూడా పరిరక్షించాలని చెప్పి మేము 4000 ఎకరాలు మైనింగ్ వాళ్ళకి ఇవ్వకుండా అడ్డుకొని ఇచ్చిన దాన్ని రద్దు చేయించి సర్వే పాపన గుట్ట రచించడానికి మేము ప్రభుత్వం నుంచి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు రాసినాం. మళ్ళీ ఈ మధ్యలో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారని ఒకటి జరుగుతూ ఉంది. ఇది చరిత్ర. ఇది ఆర్కియాలజీ వాళ్ళకు పర్మనెంట్గా అప్పచెప్పి దీన్ని రక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వర్ధంతికి కూడా సపరేట్గా జీవో ఇచ్చడం, దాన్ని కూడా ఘనంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. నీరా కేంద్రాన్ని ఏర్పాటు చేసినాం. నీరా కేఫ్ని ఏర్పాటు చేసినాం. దాంతో పాటుగా బై ప్రోడక్ట్స్ గురించి కూడా నిన్న మాట్లాడడం జరిగింది అక్కడ ఉన్నటువంటి సంబంధించిన మంత్రి గారు. మరి దానికి సంబంధించినటువంటి నీరా జీవో ఇష్యూ చేసినాం. నీరా అమ్మాలన్నా గీయాలన్నా ఈ గౌడ వృత్తికే సంబంధించిన కనుక వేరే వాళ్ళు చేయొద్దు అని చెప్పి జీవో ఇష్యూ చేసినాం. దేశంలో ఎక్కడ లేనటువంటి నీరా కేంద్రాన్ని హైదరాబాద్ నడిగడ్డ మీద ఏర్పాటు చేసినాం. ప్రతి జిల్లా కేంద్రాల్లో కూడా ఉండాలని చెప్పి ప్రతిపాదన ఉంది. దయచేసి మీరు ప్రతి జిల్లా కేంద్రంలో నీరా కేంద్రాలు ఏర్పాటు చేయాలా. బై ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ బెల్లం తయారీ కేంద్రం పెట్టినాం ట్యాంక్ బండ్ దగ్గర. బెల్లం, షుగరు ఇవన్నీ కూడా మధుమేహ వ్యాధికి చాలా ఉపయోగపడుతుందని చెప్పి శాస్త్రవేత్తలు కూడా చెప్పడం జరిగింది. మరి ఆ బై ప్రోడక్ట్స్ ఆల్రెడీ తయారవుతున్నాయి. ఆ తయారవుతున్న దాన్ని మార్కెటింగ్ చేయాలి. సర్వేల్లో, ముడ్విన్లో, చార్కొండలో, తర్వాత సిరికొండలో, సంగారెడ్డి వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మరి ఎలక్షన్ అయిన తర్వాత కార్యకర్తల మీద, అమాయకుల మీద కొట్టడం, మరి వాళ్ళ మీద బూతులు తిట్టడం, కేసులు పెట్టడం, దౌర్జన్యాలు చేయటం ఎన్నో చేశారు. మీ అందరూ తెలుసు. మురళీని కానీ వీళ్ళందరినీ ఎలా కొట్టారో. కానీ వాళ్ళ మీద కేసులు పెట్టడం కూడా, సరైన కేసులు పెట్టడం కూడా లేదు. అంటే పోలీసులు వన్ సైడ్గా చేశారు. మా మీద ఆ రోజు మురళి ప్రెస్ మీట్ పెట్టా అని చెప్పి కొట్టానట. నేను అధికారంలో ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు కూడా బోల్డ్ మంది ప్రెస్ మీట్లు పెట్టారు. టీడీపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఇష్టం మాట్లాడినప్పుడు మేము కూడా ఆ రోజు చర్య తీసుకుంటే ఏమయ్యేవాళ్ళు? మాకు చేత కాకనా? అంటే ఏంటి మీ ఉద్దేశం? ఈ రకంగా చేయటం మంచి పద్ధతి కాదు. నేనైతే వాస్తవానికి ఎందుకులే మనకి ఈ రాజకీయాలు ఇంకా వద్దు అనుకునే పరిస్థితిలో మీరే నన్ను మళ్ళా తీసుకొచ్చారు రాజకీయాలకి. ఈ ప్రతిపక్ష వాళ్ళని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. నేను వదిలిపెట్టను ఒంగోలుని. ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తా ఉన్నా. నీకేమన్నా దమ్ము ధైర్యం ఉంటే నా మీద పగ తీసుకో, మామూలు కార్యకర్తల మీద కాదు. మేము తిరగబెడతాం. మా వాళ్ళు ఎక్కువ తక్కువేం కాదు.
నేను మధ్యలో వస్తే గొడవలు ఎక్కువ అవుతాయని చెప్పి మధ్యలో రాలా. కానీ మీరు మీ చర్యలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి. ఒక ఆయన ఏమో ఫ్లెక్సీలు వేస్తాడు, చోటగాడు పారిపోయాడు, అబ్బా కొడుకులు పారిపోయారు, వాళ్ళ చేత ఫ్లెక్సీలు వేపించి ఇచ్చేస్తూ ఉన్నారు. ఒక ఆయనతోటి, ఒక జనసేన నాయకుడితోటి జనసేన పార్టీలో చేరతాడంట అని ఆయన చేత మాట్లాడిస్తాడు. ఆయనకి అవినీతి పరుడు, అవినీతిలు ఇవి ఉన్నాయి, మా పార్టీ అంతా అవినీతి పరుడు పార్టీ కాదు, మరి ఎట్లా చేస్తాడు? వైసీపీ లీడర్ మెరుగు నాగార్జున మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన వివరణ ఇచ్చారు. వారు మాట్లాడిన ప్రతి అంశం వారికి సంబంధించినవిగానే ఉన్నాయి. దశాబ్దాల కొద్ది దోపిడీకి పాల్పడిన వారు, మోడస్ ఆపరేటిలో వ్యవస్థలను చేజెక్కించుకున్న వాళ్ళు, వ్యవస్థిగత కబ్జాలు పాల్పడేటువంటి వారికి సంబంధించినవే ఈరోజు పూర్తిగా కనిపిస్తూ ఉన్నాయి. ఆయనే ఈరోజు మళ్ళీ నీతులు చెప్తా ఉన్నాడు. చూస్తూ ఉంటే చాలా నవ్వేస్తూ ఉంది. గంటల తరబడి శ్వేతపత్రాన్ని విడుదల చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చివరికి ఒక్క ఆధారం కూడా చూపలేకపోయాడు. వారి ఆస్థాన మీడియాలో వచ్చినాయి, వాళ్ళ సోషల్ మీడియాలో నడిపినటువంటి వార్తలే శ్వేతపత్రాల్లోని అంశాలుగా రిలీజ్ చేయటమంటే ఎంత దుర్లభమైనటువంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవాలా. నేను చెప్పిన విషయాలు రికార్డులో లేవని, మాకెవరో చెప్పిన సమాచారం మాకు ఇస్తున్నామని, వాస్తవాలు మరి ఎగ్జిబిట్ చేయలేమని చెప్పి చివరికి మా అధికారులు కూడా కంపెల్ చేయలేకపోతున్నారని స్వయానా ముఖ్యమంత్రి గారే చెప్పటం ఈ శ్వేతపత్రాల అసలు రంగు బట్టబయలైంది. అయితే చాలా విషయాలు ఇప్పుడు సపోజ్ ఖనిజాల మీద, భూముల మీద, సహజ వనరుల మీద, గృహ నిర్మాణం మీద, ల్యాండ్ టైటిలింగ్ మీద చాలా విషయాలు డిస్కస్ చేశారు. ఉదాహరణకి దసపల్లా భూములు, విశాఖపట్నంలో దసపల్లా భూములు చంద్రబాబు నాయుడు గారి ఆస్థాన మీడియా ఆయన నిరంతరము దుష్ప్రచారం చేసి దసపల్లా భూములు ఏయో జరిగినాయి అని చెప్తా ఉన్నారు. దసపల్లా భూములు ప్రభుత్వానికి కావని కోర్టులో చెప్పినాయి, సుప్రీంకోర్టే చెప్పింది. ఆ వ్యవహారంలో డెసిషన్ త్వరగా తీసుకొని కోర్టుకు సమర్పించాలని హైకోర్టు క్లియర్గా దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇంప్లిమెంట్ చేయమని చెప్తే దసపల్లా భూముల వ్యవహారం నిజంగా 2015లో తెలుగుదేశం పార్టీ హయాంలోనే సుప్రీంకోర్టు ఆనాడి అడ్వకేట్ జనరల్ వేణుగోపాల్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చాలా సూచనలు కూడా చేశారు. అది మర్చిపోతా ఉన్నారు, వాటిని చంద్రబాబు గారు దాటవేస్తూ ఉన్నారు. ఈ భూముల విషయంలో దరిదాపు 64 మంది యజమానులు వచ్చి, అయ్యా భూములు ప్రభుత్వానికి కాదు మాయి, మేము కావాలని ఇచ్చామని చెప్పి ఆనాడు అన్ని పత్రికల్లో వచ్చిన విషయాన్ని మర్చిపోతా ఉన్నారు. అయినా చంద్రబాబు గారు ఆరోపణలు చేస్తానే ఉన్నాడు. దారుణం ఏంటంటే కేవలం అబద్ధాలతో కాలం గడుపుతూ వాళ్ళ ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉన్నారు. తప్పుడు రాతలు రాయటం, వాళ్ళ ఆస్థాన మీడియాతో మాట్లాడటం. నేను చెప్తా ఉన్నా, మీ పార్టీ ఆఫీస్ కూడా మీ హయాంలో తాత్కాలికంగా కట్టమని, తర్వాత వచ్చినటువంటి ఆ ఎవరి భూమి ఉందో ఎవరికి సంబంధించినటువంటి ఆ యజమానురాలు కూడా మాది భూమి అని చెప్పినటువంటి విషయాన్ని చంద్రబాబు గారు మర్చిపోతా ఉన్నారు. ఈరోజు చూస్తూ ఉన్నాం భూ కబ్జాలు అని. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ బంధు ఆనాడు ఆయన పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు ఎంవిఎస్ మూర్తి గారు, గీతం కాలేజీలో భూములు, ప్రభుత్వ భూములు దరిదాపు 38 ఎకరాల పైబడి అన్యాక్రాంతంగా ఆక్రమించుకున్నారని చెబితే నువ్వు నోరు మెదపలేకపోయారు. మీ పత్రికలు ఎక్కడా రాయలా. ఎందుకు రాయలేకపోయారు? ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? గీతం భూములు, ప్రభుత్వం భూముల్ని ఆక్రమించుకున్నారని చెప్తా ఉన్నారు ఆధారాలతో. ఎందుకు చేయలేకపోయావు? ఈరోజు కూడా దాని మీద మాట్లాడటల్లా. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 విడతలుగా, ఒకసారి 19 ఎకరాల చిల్లర, ఒకసారి 4 ఎకరాల చిల్లర ప్రభుత్వం ఆధీనం చేసుకుంది. దానికి పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. మరలా తర్వాత కోర్టు నుంచి నోటీసులు వస్తే ఆగిపోయినాయి. ఈ విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా మాట్లాడతారా?
ఆ విషయం గురించి చర్చిస్తారా? ఎప్పుడైనా నిజంగా గీతం భూముల విషయంలో మీరు ఎప్పుడు ఇదిగో ఈ ప్రత్యేకంగా 19 ఎకరాలు ఫస్ట్ ఫేజ్లో, 4 ఎకరాల చిల్లర సెకండ్ ఫేజ్లో, తర్వాత కోర్టు ద్వారా ఆగిపోయింది. ఇంకా దరిదాపు 15 ఎకరాల దాకా ఉంది. దీని మీద వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్, ఇరు పార్టీలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.